విజయ్ దేవరకొండ కింగ్డమ్ టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఎలా అనిపించింది అని అంటే, ఈ మధ్యలో కొంచెం చూస్తూ చూస్తూ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది అనమాట. ఒక్క పట్టాన్ని ఒప్పుకోలేకపోతున్నాం బాగుందని చెప్పడానికి. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు. అదే ఆ పాయింట్కే వస్తున్నా. బాగుంది, బాగుందనా? నిజం బాగుంది. మరి అంత బాగుందని చెప్పలేను కానీ ఎన్టీఆర్ అన్న ఇచ్చిన వాయిస్ ఓవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏకదాటిగా తెలుగులో అంత స్పష్టంగా ఎవరికైనా అర్థమయ్యేలాగా మాట్లాడి డైలాగ్ చెప్పే సత్తా ఎన్టీఆర్ అన్నకే ఉంది. ప్లస్ అనిరుద్ బీజిఎం, ఎన్టీఆర్ అన్న వాయిస్, విజయ్ దేవరకొండ ఎంట్రీ, మూడు పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉందన్నమాట. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం నాకైతే విజయ్ దేవరకొండ పైన, అనిరుద్ బీజిఎం పైన, డైరెక్టర్ గౌతమ్ తిరునూరి పైన కంటే కూడా నాకు ప్రొడ్యూసర్ పైన నమ్మకం ఏర్పడింది అనమాట. ఈ మధ్యలో ఆయన తీస్తున్న సినిమాలన్నీ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. మ్యాడ్, డీజే టిల్లు, లక్కీ భాస్కర్, ఆయన కథల సెలెక్షన్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. ప్రొడ్యూసర్ గారిది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకున్నట్టు గనక సినిమా అవుట్పుట్ ఉంటే గనక విజయ్ దేవర ఖాతాలో ఒక హిట్ పడ్డట్టే, లేకపోతే యాజ్ యూజువల్ గా లైగర్ 2 అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. నాకైతే ఇప్పుడు చూసిన టీజరు ఏదో ఒకటి సాధించుకోవడానికి పోరాడుతున్నట్టున్నారు జనాలు అందరు కలిసి. అదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. పోలీసులు ఉన్నారు, ఊరి జనాలు ఉన్నారు, రక్తపాతం ఉంది, అన్ని మిక్స్ అయి ఉందన్నమాట. సో బీజిఎం కూడా అనిరుద్ధి కాబట్టి నేను అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబబ్లీ ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. వేరియేషన్ చూస్తానమాట, వెయిటేజ్ చూసి చెప్తున్నాను. ఇదైతే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. మీరు ఒకవేళ టీజర్ చూసినారా? ఆ టీజర్ చూస్తే మీకేమనిపించింది? విజయ్ దేవరకొండ గెటప్ ఎట్లా అనిపించింది? ఎన్టీఆర్ వాయిస్ ఎట్లా అనిపించింది? అనిరుద్ బీజిఎం ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.